కష్టం రాగానే తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఆయనే. యథార్థంగా చెప్పాలంటే ఆయన పాత్ర మీరు బాగా పరిశీలిస్తే ఆయన ఒక కన్సల్టెంట్ ఫిజీషియన్లా కనపడతాడు మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే. దానికి ఏమైనా శస్త్రచికిత్స చేయాలా, కొన్నాళ్ళు వైద్యశాలలో ఉండాలా, కట్టెయ్యాలా, ఏదైనా ముందు ఈయన చూసి ఒకసారి మీరు ఇది చేయించేసుకోవడం మంచిది అంటే చేయించుకుంటారు. ఏదైనా ముందు బ్రహ్మగారి దగ్గరికి వెడుతుంది. అప్పుడు సృష్టి నియమం, స్థితి నియమం, ప్రళయ నియమం అని 3 ఉన్నాయా? ఒకవేళ ప్రళయం చేయడం తప్పనుకుంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతారు? కలియుగం ఎప్పుడో అప్పుడు ప్రళయం వచ్చి అంతమైపోయింది అనుకోండి. అప్పుడు ఏమైంది? హాయిగా పరమేశ్వరుడు మహాప్రళయం చేసేస్తే ఆయనకు అంటుకుపోయి ఉండిపోతాం. మళ్ళీ ఎప్పుడు పుట్టిస్తాడు? కృతయుగంలో పుట్టిస్తాడు. ఎందుకంటే మళ్ళీ వచ్చే యుగం ఏమిటి? కృతయుగం. అప్పుడు ధర్మం 4 పాదాలు నడుస్తుంది. చేద్దామన్నా పాపాలు ఉండవు. అప్పుడు అయిపోయింది, తరించిపోయారు. అప్పుడు ఆయన దయగా చేసింది. అప్పుడు ఆయనలో తమోగుణం ఎక్కడుంది? పైగా తమోగుణం ఉన్నవాడు పడుకోవాలి. తమోగుణం ఉన్నవాడు నటిస్తున్నాడు నటరాజుగా, ఆగకుండా నటిస్తున్నాడుగా చిత్సభలో. ఆయనకి తమోగుణం ఎలా అన్వయం అంటే దాని అర్థం ఏమిటంటే, అబ్బాయి నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే భగవంతుని యందు నిజమునకు ఇదే ఈయన చేస్తారు అన్నమాట అన్వయము కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి నాకు ఒక ఆధార్ కార్డు ఇస్తారా అని అడిగితే ఇక్కడ ఇవ్వరండి, ఆధార్ కార్డుకి ఇంకో చోటుకి వెళ్ళండి అంటారు. ఆధార్ కార్డు ఇచ్చే చోటుకి వెళ్ళి నిన్న మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటే ఇక్కడ కాదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటారు. అక్కడ చేసేవాళ్ళు అదే చేస్తారు, ఇక్కడ చేసేవాళ్ళు ఇదే చేస్తారు. గ్రంథాలయానికి వెళ్తే పుస్తకం ఇస్తారు, వైద్యశాలకు వెళ్తే అనారోగ్యం తగ్గడానికి మందులే ఇస్తారు, పాఠశాలకు వెళితే పాఠమే చెప్తారు కదా. ఎవరి దగ్గరికి వెడితే అదే చేస్తారు. కానీ ఇవన్నీ నడిపే ప్రభుత్వం, ఇవన్నీ అన్నీ కలిపితేనే ప్రభుత్వం. పరబ్రహ్మం అంటే అన్నీ కలిపి, సృష్టి స్థితి లయ కలిపి చేసింది పరబ్రహ్మం. అప్పుడు ఆ పరబ్రహ్మాన్ని మీరు కంటితో చూడడానికి ఉండదు, అది అన్నీ చేస్తుంది. అన్నీ చేసేటటువంటి పరబ్రహ్మము దర్శనం అనుభవంలోకి వస్తుంది. బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా దర్శనమిస్తూ ఉంటుంది. కానీ ఆ పరబ్రహ్మము కంటికి కనపడింది అనుకోండి, అది గురువు. అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అప్పుడు ఆ పరంబ్రహ్మం ఎవరు? సత్యాత్మ. అది కాలమనందు వెళ్ళిపోయేది కాదు, ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాన్ని పొందుతూ ఉంటుంది. వదిలిపెట్టి మళ్ళీ పరబ్రహ్మముగా కూడా అన్వయం అయిపోతుంది. బ్రహ్మే విష్ణువు అయిపోవచ్చు, విష్ణువే శివుడు అయిపోవచ్చు. పోతన గారికి కృష్ణుడిలో శివుడు, శివుడిలో కృష్ణుడు, తిక్కన గారికి కనపడటం ఇలా లేదు. కానీ పరబ్రహ్మమునందు మాత్రం ఏమీ ఉండదు, అట్లాగే ఉంటుంది. అదే గురువు. మరి గురువుకి పరబ్రహ్మం ఎలా అన్వయం అండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అన్వయం ఎలా ఆయనకి అంటే? బ్రహ్మగారు ఏం చేస్తారు? సృష్టి చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? పూర్వం నీలో లేని భక్తి ఏదో ఆ భక్తిని సృష్టిస్తాడు ఆయన.